సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్ కి స్వాగతం. నేను మిలికిత. ఇవాల్టి వీడియోలో మనం స్టమక్ బ్లోటింగ్ సమస్యను తగ్గించుకునేందుకు హోమ్ రెమెడీని చూడబోతున్నాం. అయితే స్టమక్ బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరం సమస్య. ఈ సమస్య చాలా మంది మధ్యకాలంలో ఎదుర్కొంటూ ఉంటారు. అసిడిటీ, ఈ అజీర్తి కారణంగా ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అయితే దానికి బదులుగా కిచెన్ లోని అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో బాగా ఎఫెక్టివ్ గా కూడా ఈ బ్లోటింగ్ సమస్యను తగ్గించుకోవచ్చు. మరి అందుకే ఇవాల్టి వీడియోలో మనం anti-bloating డ్రింక్ ని చూడబోతున్నాం. మరి ఇంతకీ ఈ డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. దానికన్నా ముందు మీరు ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. యాంటీ బ్లోటింగ్ డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పుదీనా ఆకులు, జీలకర్ర, వాము. ఈ వాముని అజ్వైన్ సీడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని పోసుకోండి. ఈ వాటర్ కొద్దిగా మరిగాక ఇందులోకి పుదీనా ఆకులని వేసుకుందాం. పుదీనా కడుపులో సమస్యలను తగ్గిస్తుంది. చాలా మందికి డైజెషన్ ఇష్యూస్, బ్లోటింగ్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వారు ఇలా పుదీనా ఆకులతో టీ తాగినా ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ని డైజెస్టివ్ ట్రాక్ నుండి బయటకి పంపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా ఏదైనా ఉంటే ఈ డైజెస్టివ్ ట్రాక్ నుండి బయటకి పంపుతూ ఉంటుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుందాం. ఉదయం లేవగానే జీలకర్రని నీళ్ళలో వేసి కొద్దిసేపు మరిగించుకొని వడగట్టి వాటర్ తాగితే బ్లోటింగ్ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే వెయిట్ లాస్కి కూడా సహాయపడుతూ ఉంటుంది జీలకర్ర. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వాముని వేసుకుందాం. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది కాబట్టి పొట్టలో బ్లోటింగ్ సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ నీళ్ళని ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోండి. ఆ తర్వాత స్ట్రెయినర్ సహాయంతో వడగట్టి ఒక గ్లాస్లోకి తీసుకోవచ్చు. ఈ డ్రింక్ని బ్లోటింగ్ సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. ఎలా అనిపించిందో మీ రిజల్ట్స్ కామెంట్ సెక్షన్లో తెలపండి. చూసారుగా, యాంటీ బ్లోటింగ్ డ్రింక్ చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఈ కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించుకునేందుకు సహాయపడుతూ ఉంటుంది. ముఖ్యంగా పుదీనా, జీలకర్ర, ఈ అజ్వైన్ సీడ్స్ అంటూ పిలుస్తూ ఉంటాం. ఈ 3 కూడా యాసిడిటీ, అజీర్తి సమస్యలు, ఈ కడుపు ఉబ్బరం సమస్యలకు చెక్ పెట్టేందుకు సహాయపడుతూ ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో మీ రిజల్ట్స్ కామెంట్ సెక్షన్లో తెలపండి. అయితే ఈ డ్రింక్ని తీసుకునే ముందు, అంటే ఎంటీ స్టమక్తో తీసుకోవాలి, అయితే భోజనానికి 1/2 అవర్ ముందు తీసుకోండి. అయితే మీరు ఈవినింగ్ పూట తీసుకున్నా సరే ఏమి తినకుండా 1/2 అవర్ ముందు తీసుకునే ప్రయత్నం చేయండి. మరి ఇది ఇవాల్టి వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.